పనిదినాన్ని 13 గంటల పనిదినానికి మారుస్తూ నిర్ణయం చేసింది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. 1920వ సంవత్సరంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో మన దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి 8 గంటల పనిదినం కోసం. ఈ పోరాటాలకు స్పందించి 1923లోనే మన దేశంలో 8 గంటల పనిదినాన్ని చెన్నైలో మొట్టమొదటి దేశంలో అమలు చేశారు. అలాగే 1948లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. స్వాతంత్రం వచ్చిన వెంటనే 48లో కనీస పనిదినంగా 8 గంటల పనిదినాన్ని నిర్ణయిస్తూ దేశం మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 గంటల పనిదినాన్ని అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇరువురు కూడబలుకొని కార్మికుల యొక్క శ్రమను దోచేసుకునేందుకు, పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు మేలు చేసుకునేందుకు ఈరోజు 8 గంటల పనిదినాన్ని మార్చి 13 గంటల పనిదినానికి నిర్ణయం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 13 గంటల పనిదినంగా మార్చేటువంటి ఆలోచన వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తాను. లేని ఏళ్ల కార్మిక వర్గం, కష్టజీవులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిపి ఈ పెద్ద ఎత్తున ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి అందరూ హెచ్చరిస్తున్నాం.